పట్నం పల్లెబాట పట్టింది. సంక్రాంతికి ఊర్లు వెళ్లే వాహనాలతో జంక్షన్లు జామ్ అయ్యాయి. వాహనాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఎక్కడ చూసినా ఊరికి బయలుదేరిన జనమే కనిపిస్తూ ఉన్నారు. చేతిలో బ్యాగ్లతో ఊరికి వెళుతున్నామనే సంతోషంతో పాటు ఈ ట్రాఫిక్ లో ఎలా వెళ్తామో, ఈ రద్దీని ఎలా తట్టుకోవాలనే ఆందోళన కూడా వారి ముఖాల్లో కనిపిస్తోంది. సొంత ఊర్లు వెళ్లే వారితో రహదారులన్నీ కిటకిటగా మారాయి. మెయిన్ అప్డేట్స్ అందించడానికి పంతంగి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఇటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పెద్ద సంఖ్యలో పల్లెబాట పట్టారు. స్వగ్రామాలలో సొంత వారితో కలిసి పండుగ చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇటు సొంత ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో జాతీయ రహదారులను కూడా రద్దీగా మారిపోయాయి. ప్రస్తుతం మనం పంతంగి టోల్ గేట్ ఇటు 60 విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ గేట్ వద్ద ఇక్కడికి మనం మొత్తం 16 బూతులు ఉంటాయి. ఇందులో టోల్ బూతులు. ఇందులో మొత్తం ఇటు విజయవాడ వైపు మొత్తం 12 బూతులు టోల్ బూతులు ఓపెన్ చేశారు. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు కొంత దాదాపు 100 మీటర్స్ నుంచి 200 మీటర్స్ వరకు కూడా వాహనాలు బారులు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వాస్తవానికి ఫాస్టాగ్ దాదాపు 95% అబోవ్ ఫాస్టాగ్ ఎన్రోల్మెంట్ ఉన్న వెహికల్స్ అన్ని కూడా ఎన్రోల్ చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ ఫాస్టాగ్ రీడింగ్ అనేది కొంత అప్పుడప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యమైనప్పుడు వెనక నుంచి ఒక్కసారిగా వచ్చేటువంటి వాహనాలు వస్తుండటంతో మొత్తం కూడా వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి మనం చూడవచ్చు. వాహనాలు ఒక్కసారిగా అంటే జనరల్ గా ఒక రోజుకి వచ్చేసి జనరల్ గా సాధారణ రోజులలో దాదాపు 40,000 వాహనాలు ఒక రోజంతా కూడా ఈ టోల్ ప్లాజా ద్వారా జర్నీ చేస్తాయి, అంటే పాసేజ్ అవుతాయి. కానీ ఇప్పుడు మాత్రం నిన్న ఒక్కరోజే దాదాపు 1,00,000 వాహనాలు ఈ టోల్ ప్లాజా ద్వారా పాస్ అయినట్టయితే అధికారులు చెప్తున్న టోల్ ప్లాజాకు సంబంధించిన అధికారులు మొన్న సాయంత్రం నుంచి కూడా రష్ ప్రారంభమైంది. మొన్న సాయంత్రం ఒక్కరోజే దాదాపు 40 అంటే ఒక పూట మాత్రమే 40,000 వాహనాలు పాస్ అయ్యాయి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకుంటే దాదాపు 1,00,000 పైకి వాహనాలు పాస్ అయినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా అదే రష్ కొనసాగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని వాస్తవానికి 8 గేట్లు మాత్రమే ఇటు విజయవాడ వైపు, 8 గేట్లు ఇటు హైదరాబాద్ వైపు పోతుంటాయి. కానీ రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 12 గేట్లు టోల్ బూతులు ఇటు విజయవాడ వైపు ఓపెన్ చేశారు. అదేవిధంగా టోల్ ప్లాజా అనేది కొంత అంటే ఇక్కడ ఫాస్టాగ్ ఉన్న నేపథ్యంలో దాదాపు కొన్ని నిమిషాలు మాత్రమే ఇక్కడ కొంత స్లో అవుతుంది ట్రాఫిక్. అంటే ఫాస్టాగ్ రీడింగ్ ఆలస్యమైనప్పుడు ఒక్కొక్కసారి కొంత లేట్ జరుగుతుంది. దాదాపు కొన్ని నిమిషాల ఇక్కడ నుంచి పాసేజ్ అవుతున్నారు. కానీ ముందు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి విజయవాడ వరకు కూడా మొత్తం ఎక్కడెక్కడైతే హైవే విస్తరణ పనులు కొనసాగుతా ఉన్నాయి, దాదాపు ఫ్లైఓవర్లు కొనసాగుతా ఉన్నాయి, అదేవిధంగా అండర్ పాస్ పనులు కొనసాగుతాయి. దాదాపు 10 నుంచి 15 ప్రాంతాలలో ఇలాంటి మరమ్మతులు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అందులో దాదాపు 4 నుంచి 5 ప్రాంతాలలో పెద్దకాపర్తి, చిట్యాల, అదేవిధంగా సూర్యాపేట ఎస్సీ కాలేజ్ జంక్షన్, అదేవిధంగా నార్కెట్పల్లి, కరూరు అన్ని చోట్ల కూడా వాహనాలు రద్దీగా ఉన్న నేపథ్యంలో, అంటే రద్దీ పెరిగిన నేపథ్యంలో అక్కడ కరూరు విస్తరణ నేపథ్యంలో అక్కడంతా కూడా సర్వీస్ రోడ్ల ద్వారానే వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అక్కడంతా కూడా వాహనాలు జామ్ అయిపోయి దాదాపు పెద్దకాపర్తి చౌరస్తా దాదాపు గంట పైగా అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. 5 నుంచి 6 కిలోమీటర్ల మొత్తం కూడా జామ్ ఏర్పడి వాహనదారులు చాలా తిప్పులబడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇది ఉదయం పూట కావడంతో అంతా కూడా బయలుదేరిన వాళ్ళు కొంత బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అక్కడ హైవేల మట్టి ఆగుతుంటారు. హైవేల మట్టి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఒక్కసారిగా కదులుతుంటారు. కాబట్టి అప్పుడు కూడా ఈ జామ్ అనేది ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వాస్తవానికి మొన్న సాయంత్రం నుంచి కూడా మొన్న సాయంత్రం, నిన్న ఉదయం, అదేవిధంగా నిన్న రాత్రి అంతా కూడా రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. నిన్నటి వరకు అంటే నిన్న ఒక్కరోజే దాదాపు 1,00,000 వాహనాలు టోల్ ప్లాజా ద్వారా పాసేజ్ కావడం, మొన్న ఒక దాదాపు 40,000 వాహనాలు, అంటే దాదాపు 1,50,000 పైకి వాహనాలు పాస్ అయినట్లయితే అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ రోజు అదేవిధంగా రేపు ఉదయం కూడా రష్ ఉంటుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. గతం కంటే అంటే గతంలో ఉన్నటువంటి అనుభవాల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించేవారు. కానీ ఈసారి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల టోల్ ప్లాజా వద్ద కొంత ఇబ్బంది లేనప్పటికీ కూడా ముందు మాత్రం వాహనదారులు చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సంధ్య, అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉంది. అంటే వీకెండ్ ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఊర్లకు వెళ్లేటువంటి వాళ్ళు ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అంటే వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని, లేదా రిటర్న్ వచ్చే వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏమన్నా ప్రణాళికలు చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ట్రాఫిక్ మళ్లింపులు కానీ ఇలాంటివి?
సండే అంటే వాస్తవానికి సంక్రాంతి సెలవులు వచ్చిన తర్వాత అంటే నిన్న శనివారం నుంచి కూడా సంక్రాంతి సెలవులు ఉన్నాయి. వాస్తవానికి సెలవులు వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత రష్ ప్రారంభమవుతుంది. నిన్న అదేవిధంగా ఈ రోజు కూడా ఇటు షాపింగ్ లౌంజ్ చేసుకొని అందరూ కూడా పల్లబాట పడతారు. కానీ గత అనుభవాల నేపథ్యంలో ముందు రోజు అంటే పండగ ముందు వెళ్తే ఒక్కసారిగా ట్రాఫిక్ లో ఇరుక్కుంటాం కాబట్టి ముందు వెళ్దామని చెప్పి చాలా మంది మొన్నటి నుంచే మన సాయంత్రం నుంచే ఇటు పల్లబాట పట్టిన పరిస్థితి. కానీ ఒక్కసారిగా ట్రాఫిక్ రావడంతో అంటే వాస్తవానికి సంక్రాంతి సెలవులు అదేవిధంగా ఇదంతా కూడా ముందస్తుగా ఉన్న షెడ్యూల్ ప్రకారం ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ముందస్తు ప్రణాళికలు చేయడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికిప్పుడు చాలా వరకు కూడా ఏదైతే మనం వెహికల్స్ చూస్తున్నామో ఈ వెహికల్స్ అన్ని కూడా ప్రైవేట్ వాహనాలు, కార్లు ఇక్కడ షార్ట్ నారో ప్యాసేజ్ ఎక్కడైతే మరమ్మతులు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి అక్కడ నారో ప్యాసేజ్ ఉన్నాయి. అక్కడ ఈ కార్ల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కడైతే భారీ వాహనాలు వచ్చిన చోట మాత్రం కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే ఆ నారో ప్యాసేజ్ లోకి ఏదైనా భారీ వాహనం వచ్చిన వెంటనే వెనక అంతా కూడా జాము ఏర్పడుతున్న పరిస్థితి. కాబట్టి అధికారులు ఇప్పటికైనా ఈ ఏదైతే వాణిజ్య వాహనాలు అదేవిధంగా భారీ లారీలు, భారీ వాహనాలు అన్నిటి కూడా ఈ హైవే ద్వారా కాకుండా వేరే దారి మళ్లిస్తే బాగుంటుందని చెప్పి వాహనదారుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే ఈ మొత్తం అంటే హైదరాబాద్ నుంచి మొత్తం అందరూ కూడా పల్లెబాట పడతారు. సంక్రాంతి అనేది ఏపీ వైపు ముఖ్యంగా వెళ్తుంటారు. కాబట్టి అన్ని రహదారుల కంటే అన్ని హైవేల కంటే కూడా 65వ జాతీయ రహదారి ఇది రాష్ట్రాల అనుసంధానం చేసిన రహదారి. ఈ రహదారి చాలా రద్దీగా ఉంటుంది. ఈ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. కాబట్టి ఈ రహదారిని నుంచి కొంత వాణిజ్య వాహనాలు అదేవిధంగా భారీ వాహనాలు కనుక డైవర్ట్ చేస్తే ఈ ప్రైవేట్ వాహనాలు అంటే ఈ పండుగల కోసం వెళ్ళేటువంటి కార్లు వెళ్ళేటువంటి వాహనదారులకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుందని చెప్పి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది సంధ్య. రైట్ చంద్రశేఖర్. ఇక మరోవైపు ఎల్బీ నగర్